నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కుమారి ఆంటీ. సో ఈ పేరు కొన్ని రోజులుగా వైరల్ అవుతూనే ఉంది సోషల్ మీడియాలో, ముఖ్యంగా యూట్యూబ్లో. సో చాలామంది ఫుడ్ బ్లాగర్స్ కావచ్చు, యూట్యూబ్ చేసే వాళ్ళందరూ కూడా, బ్లాగ్ చేసేవాళ్ళు కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళి ఆమెకి చాలా హైప్ చేశారు. ఆమె మీద చాలామంది ట్రోల్స్ కూడా చేశారు. సో ఆ ట్రోల్స్ రూపేణా చాలామంది క్రౌడ్ అక్కడికి వెళ్ళడం, అక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడం, అక్కడ మూసేయడానికి ట్రాఫిక్ వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. కానీ ఇక్కడ చూసేసరికి కట్ చేస్తే సోను సూద్ ఆమెకి కాల్ చేశారట. సో కాల్ చేసి రెస్టారెంట్ పెట్టించడానికి కూడా ఆయన రెడీ అయ్యారు. సో దానికి సంబంధించి సోను సూద్ కుమారి ఆంటీతో మాట్లాడారు అన్నట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. సో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. ఫుడ్ గురించి ఎవరైనా మాట్లాడారు అంటే ఫస్ట్ పేరు వచ్చేది ఏంటంటే కుమారి ఆంటీ అని పేరు వస్తుంది సోషల్ మీడియా ప్రస్తుతానికి. అంటే గత కొన్ని రోజులుగా ఆమె ట్రోల్స్ రావడం, ఆవిడ పెట్టే ఫుడ్ గురించి ఒక చిన్న డైలాగ్, 1000 రూపాయలు 2 లివర్లు ఎక్స్ట్రా, దీనికి సంబంధించి తెగ వైరల్ అవుతుంది. సో ఈ డైలాగ్ సంబంధించిన రీల్ చాలా వైరల్ అయింది యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ. సో కట్ చేస్తే ఆవిడ దగ్గరికి వెళ్ళి క్లారిటీ తీసుకుంటే వాళ్ళు 6 వచ్చారు. 2 లివర్లు ఎక్స్ట్రా వేసి, నేను అదంతా చెప్పకుండా మీ బిల్ 1000 రూపాయలు అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా అన్నారు. ఈ డైలాగ్ సంబంధించి చాలా వైరల్ చేశారు ఇన్స్టాలో కానీ, మీమర్స్ కానీ. సో ఆవిడ కొంప ముంచిందనే చెప్పుకోవాలి. ఆవిడకి క్రౌడ్ని తీసుకొచ్చిన దానికంటే నెగిటివ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి కొంప మునగల ఆమె పంట పండింది. ఎందుకు తెలుసా? సోను సూద్ లాంటి వాళ్ళే ఆమెకేదో ఫోన్ చేశారు, ఆమెకేదో రెస్టారెంట్ పెట్టించాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఒక పెద్ద న్యూస్. సోషల్ మీడియాలో వస్తున్నది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికీ తెలియదు. సో ఏమంటారు, నిజంగానే సోను సూద్ కుమారి ఆంటీకి కాల్ చేశారా? సో ఆయన ఎంత హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తో, ఎంత హెల్పింగ్ నేచర్ ఉండే మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అందరికీ తెలిసిందే. ఏమంటారు అయితే? సో సోను సూద్ గురించి, ఆయన చేస్తున్నట్టు హెల్ప్ గురించి మనం ఏమీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సోను సూద్ ఎంత సహాయం చేశాడు కరోనా టైంలో, ఏ విధంగా హెల్ప్ చేశాడు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆయన చేసినటువంటి సహాయము మరువలేంది. ఆ తర్వాత దేశంలో కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ సోషల్ మీడియాలో ఫోటోలు చూసి, వీడియోలు చూసి ఆయన కొంతమందికి రైతులకు ట్రాక్టర్లు ఇవ్వటం, మరి కొంతమందికి ఈ దున్నుకోవడానికి ఎద్దులు కొనియటం, ట్రాలీలు కొనియటం, ఇలాంటివన్నీ కూడా చాలా చేశాడు సోను సూద్. అంటే సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి నిజమైనటువంటి ఒక ఇన్సిడెంట్ని, ఒక దృశ్యాన్ని బేస్ చేసుకొని సోను సూద్ ఫోన్ చేయటం, వాళ్ళ అడ్రస్ కనుక్కోవటం, వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ఇవన్నీ కూడా చేసిన మాట వాస్తవమే. దాంట్లో ఎలాంటి సందేహం లేదు సోను సూద్ గురించి. అయితే ఇక్కడ అసలు సోను సూద్ నిజంగానే దాసరి సాయి కుమారి అలియాస్ కుమారి ఆంటీ ఈవిడికి ఫోన్ చేశారా, లేదంటే ఫోన్ చేసినట్టు సోషల్ మీడియాలో కేవలం ప్రచారమా అనేది పెద్ద సందేహం. గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ మనం చూసాం. బర్రెలెక్క ఇటీవల కాలంలో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు దేశ విదేశాల నుంచి ఆంకు కూడా బర్రెలెక్క కూడా సపోర్ట్ చేశారు, చాలా మంది సపోర్ట్ చేశారు. కొంతమంది ఫండ్స్ వచ్చాయి. తర్వాత అక్కడికి వచ్చారు, ప్రచారానికి వచ్చారు. ఈవెన్ మనకి వివి లక్ష్మీనారాయణ కూడా వచ్చారు. వివి లక్ష్మీనారాయణకి వచ్చి ప్రచారం చేశారు. కేఏ పాల్ ప్రచారం చేస్తారని చెప్పి కేఏ పాల్ మాట వినిపించారు. ఇవన్నీ కూడా ప్రజా సంఘాలు, పౌర సంఘాలు ఇవన్నీ కూడా రెస్పాండ్ అయ్యాయి ఇప్పుడు బర్రెలెక్క విషయంలో. సో ఇప్పుడు కుమారి ఆంటీ విషయంలో ఏం జరుగుతుంది? నిజంగానే సోను సూద్ ఫోన్ చేసి ఉంటాడా కుమారి ఆంటీకి అని అంటే మనం ధృవీకరించలేనటువంటి పరిస్థితి. ఎందుకు ధృవీకరించలేమనంటే అటు కుమారి ఆంటీ చెప్పలేదు. యాక్చువల్గా మన రిపోర్టరు ఆమె దగ్గరికి వెళ్ళడం జరిగింది, సాయి కుమారి దగ్గరికి. ఆమె దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం జరిగింది మన రిపోర్టరు. సో ఆ సందర్భంగా అడిగితే సోను సూద్ గురించి బహుశా నాకు తెలిసినంత వరకు అసలు ఆ కుమారికి తెలిసే ఉండదు. సోను సూద్ అంటే తెలిసి ఉండదే ఓన్లీ సోషల్ మీడియాలో ప్లస్ వ్యూహాత్మకంగా ప్రచారం చేసుకుంది. 2011 నుంచి ప్రచారం చేసుకుంటుంటే కరోనా తర్వాత సోషల్ మీడియా యాక్టివ్ అయింది కదా. యాక్టివ్ అయిన తర్వాత చాలామందికి ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తింది. దాంతో సీన్ కట్ చేసిన ఆమెకి నెలకి 18 లక్షల రూపాయలు మిగులుతుందంట. సో కాబట్టి ఆమె తెలివి తక్కువదని మనం అనుకోవడానికి లేదు. సోను సూద్ కూడా తెలిసే ఉంటారు. సో బహుశా సోను సూద్ ఫోన్ చేసి ఉంటే కనుక నిజంగా సోను సూద్ ఫోన్ చేశాడని చెప్పి ఈవిడ చెప్పి ఉండేది కుమారి. కానీ చెప్పలేదు కాబట్టి ఇప్పుడు సోను సూద్ అన్న చెప్పాలి. సో నేను
కుమారికి ఫోన్ చేశాను, ఆమె వంట చాలా బాగా చేసింది కాబట్టి రోడ్ సైడ్ ఫుడ్ పెట్టుకోవడానికి లేదని చెప్పి అక్కడ పోలీసులు రిస్ట్రిక్ట్ చేశారు కాబట్టి ఆమె ఉపాధి పోతుంది కాబట్టి నేను రెస్టారెంట్ కట్టిస్తాను అని చెప్పానని చెప్పి ఆయన ట్వీట్ చేసి ఉండాలి. ట్వీట్ చేస్తారు జనరల్గా ఏదన్నా జరిగినప్పుడు ఆయన ట్వీట్ చేస్తూ ఉంటారు. సో ట్వీట్ చేస్తారు కాబట్టి అఫీషియల్గా అలాంటిది కూడా ఏమీ లేదు. బట్ దీన్ని ప్రస్తుతానికైతే మన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక గాసిప్గానే అనుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చే గాసిప్స్ మేజర్గా ఎక్కువగా వచ్చేదే గాసిప్స్. సో దీన్ని కూడా దాంట్లో బాగా అనుకోవాలి. అయితే ఇంకొక అదనంగా ఏంటంటే 2 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక రెస్టారెంట్ని పెట్టి ఆమె చెఫ్గా ఉంటారని ఆ మాధ్యమంలోనే ఒక పెద్ద టీంని పెట్టి పెద్ద రెస్టారెంట్ నడపాలనేటువంటి ఒక ప్లాన్ చేస్తున్నాడని సోను సూద్. అదంతా కూడా వండుతున్నారు. ఇప్పుడు కుమారి ఏ విధంగా అయితే రోజు వంటలు వండుతుందో అంతకన్నా మించినటువంటి వంట సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమె గురించి వండుతున్నారు. దానికి సోను సూద్ మసాలా కూడా వేశారు. సో కాబట్టి సోను సూద్ ఫోన్ చేశాడా లేదా పక్కన పెడితే సోను సూద్ అయితే 2 కోట్లు పెట్టి ఒక రెస్టారెంట్ హైదరాబాద్లో కట్టించబోతున్నాడు ఆమెకి, లేదా ఉన్నటువంటి రెస్టారెంట్ తీసుకొని ఆమెని చప్పగా పెట్టి ఆమెకున్నటువంటి బ్రాండ్ నేమ్ తోటి ఒక పెద్ద స్టార్ హోటల్నే పెట్టబోతున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. దానికి మాత్రం మనం ధృవీకరించలేము. బట్ వస్తున్నటువంటి ప్రచారం మాత్రం అది. ఆ ప్రచారంలో నిజం ఉందా లేదా అని అంటే దాదాపు నిజం లేకపోయి ఉండొచ్చు. బట్ సోను సూద్ ఒకవేళ నిజంగానే అనుకుంటే ఒకవేళ అది చేసినా ఆశ్చర్యపోవసం లేదు. ఎందుకంటే సోను సూద్ ఆ టైప్ ఆఫ్ హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి యాక్టర్ కాబట్టి సోను సూద్ అనేక సందర్భాలు హైదరాబాద్ కూడా వచ్చాడు ఆయన. సో కాబట్టి అలాంటి హెల్ప్ చేసే నేచర్ కాబట్టి బహుశా ఆమెకు ఉపాధి పోతుంది అనేటువంటి సమయంలో నిజంగానే ఏదైనా హోటల్ని తీసేసుకొని ఇచ్చినా ఆశ్చర్యపోవసం లేదు. ఏదైనా జరగచ్చు. పూర్తిగా కొట్టేయలేము ఈ న్యూస్ని. అలా అని చెప్పి ఇది 100% నిజం అని చెప్పి మనం చెప్పలేము. బట్ నెట్జన్ల యొక్క అభిప్రాయం ఏంటంటే కుమారి ఆంటీ తోటి ఒక పెద్ద రెస్టారెంట్ని పెట్టించి సోను సూద్ కనుక ఒక 2 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి చేయిస్తే కనుక అద్భుతంగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం మాత్రం నెట్జన్లో కనిపిస్తుంది. సో నేను కుమారికి ఫోన్ చేశాను, ఆమె వంట చాలా బాగా చేసింది కాబట్టి రోడ్ సైడ్ ఫుడ్ పెట్టుకోవడానికి లేదని చెప్పి అక్కడ పోలీసులు రిస్ట్రిక్ట్ చేశారు కాబట్టి ఆమె ఉపాధి పోతుంది కాబట్టి నేను రెస్టారెంట్ కట్టిస్తాను అని చెప్పానని చెప్పి ఆయన ట్వీట్ చేసి ఉండాలి. ట్వీట్ చేస్తారు జనరల్గా ఏదన్నా. సో కాబట్టి దానికి రెస్పాండ్ అవుతాడా సోను సూద్ లేదనేది మనం వెయిట్ చేయాలి. తప్పకుండా అండి. సో మరి సోను సూద్ 2 కోట్లు పెట్టి హోటల్ పెట్టిస్తారా లేకపోతే ఏదో ఒక సాయం చేస్తారా కుమారి ఆంటీకి ఆవిడ ఉపాధి పోకుండా అనేది చూద్దాం. అసలు ఏం జరగబోతుంది, అసలు ఇప్పటివరకు అసలు సోను సూద్ దృష్టికి వెళ్ళిందా లేదనేది కూడా మనకి రూఢీగా చెప్పలేము. అవును. సో అసలు అవును మీరు అన్నది కూడా ఒక పాయింటే. అసలు ఆయన దాకా వెళ్ళిందా లేదా అనేది కూడా మనం చూడాలి. ఒకవేళ వెళ్తే ఖచ్చితంగానే హెల్ప్ చేస్తారు. సో డైరెక్ట్గా మీరంట్లో 2 కోట్ల వర్త్ పెట్టి ఎక్స్పెండిచర్ పెట్టి ఆయన హోటల్ పెట్టిస్తాడా లేకపోతే ఏదో రకంగా ఓన్లీ ఫినాన్షియల్లీ ఆయన హెల్ప్ చేస్తారా, ఏదో ఒక హెల్పింగ్ అయితే వస్తుంది ఖచ్చితంగా. లెట్స్ సీ ఏం జరుగుతుంది ఏంటి అని కుమారి ఆంటీ విషయంలో ఆమె ఉపాధి పోకుండా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.